నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్ మనతో పాటు ఉన్నారు హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే. చూసారు కదండి, మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా మీడియా రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎంతోమంది రాణించలేకపోయి స్ట్రగుల్స్ ఎదుర్కొని పర్టికులర్గా ఈ నెంబర్తో సక్సెస్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పినట్టుగా కొంతమంది ఇప్పుడు దేవుళ్ళ తర్వాత డాక్టర్స్ని మనం దేవుళ్ళుగా భావిస్తాం. అలాంటి డాక్టర్స్ ఎన్నో ఇంకా రాణించాలనుకుంటారు వాళ్ళు ఉన్న ఫీల్డ్లో. సో అలాంటి వాళ్ళ కోసం మనం మేడంని అడిగి తెలుసుకుందాం వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటో. చెప్పండి మేడం. వైద్యో నారాయణో హరి అన్నారు. ఎందుకంటే భగవంతుడు మనకి జన్మనిస్తే ఆ తర్వాత మళ్ళీ అదే ప్రాణాన్ని పోసేది, ఆ యొక్క దైవంతో కొలిసేది డాక్టర్ వృత్తికి అంత ప్రాముఖ్యత ఉంది. అంటే మనం ఏ ప్రొఫెషన్లో ఎంత చిన్న పెద్ద డాక్టర్ నుంచి అయినా పెద్ద డాక్టర్ వరకు ఎలాంటి స్పెషలిస్ట్కైనా కానీ నార్మల్ పర్సన్స్కైనా ఎవరికైనా సరే అంత ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే భగవంతుడితో సమానంగా పూజించేది ఇప్పుడు డాక్టర్ని. అలాంటి డాక్టర్లకి ఎన్నో ఒత్తిడులు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. కొంతమంది ఏమో ఈజీగా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి వాళ్ళ చదువు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, వాళ్ళకి ఆర్థిక బలం కావచ్చు, ఏదైనా సరే ఈజీగా వాళ్ళు అనుకున్న రంగంలో చాలా బాగా తొందరగా హాస్పిటల్ కట్టేసుకుని ఓన్గా అన్ని స్ట్రాటజీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఎంతో కష్టపడి చదువుతారు, చేస్తారు, నీట్లో సీట్ రావాలన్నా రాదు, మళ్ళీ ఎంత చేసినా కూడా. ఇప్పుడు చూడండి, వెనకటి కాలంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక దగ్గర ఒక హాస్పిటల్ పెట్టుకున్నా కానీ ఆ డాక్టర్ చాలా బాగా రాణిస్తారు. అంటే అందరికీ ఆ ఊరి అందరికీ అతనే అయ్యారు. ఇప్పుడు ఎంత బాగా చదివినా పిహెచ్డి చేసిన దాంట్లో స్పెషలైజేషన్ చేసినా కూడా ఆ డాక్టర్ ప్రొఫెషన్లో నార్మల్ శాలరీసే వస్తున్నాయి కానీ ఎవరికి కూడా, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఆ డాక్టర్కి తగ్గ ప్రొఫెషన్కి తగ్గ వేతనం వాళ్ళకి సరిపోవట్లేదు. ఎంతోమంది ఓన్గా అందరూ హాస్పిటల్ కట్టుకోలేరు, ఒక దగ్గర చేయాల్సిందే, వాళ్ళకి సరిపడా శాలరీ రాదు. మరి ఇప్పుడు వైద్యో నారాయణ అంటే భగవంతుడితో మనం పోల్చిన డాక్టర్కి ఈ మెంటల్ టెన్షన్స్ అన్నీ ఉంటే మనం వైద్యం ఏం చేయగలుగుతాం? వాళ్ళని చేస్తున్నామంటే ఆ డబ్బులు కావాలి, ఇటు ప్రొఫెషన్కి న్యాయం చేయాలి. అలాంటి అన్నప్పుడు ఎంత మానసికంగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు డాక్టర్స్. కొంతమంది డాక్టర్లు ఉన్నారంటే వాళ్ళకి అడగటం చేత కాదు, వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ మొబైల్ నెంబర్స్ని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్న నెంబర్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసుకున్నాము. ప్రతి ఒక్క నెంబరు మన మీద ఫ్రీక్వెన్సీ, మన మెదడు మీద, మన లోపల నాడుల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ పాజిటివ్ వైబ్ ద్వారా మనలో చేంజెస్, థాట్స్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న పొటెన్షియల్ అనేది ఎదుగుదల మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి దాంట్లో మన ఈ డాక్టర్ ప్రొఫెషన్లో ఎదగాలి అన్నప్పుడు ఇక్కడ చిన్న స్టోరీ చేసుకొని చెప్పే ముందు, ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, జస్ట్ మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. ఒక డాక్టర్కి ఏ రోజుకి కావాల్సిన ఆ రోజుదే తెలుసు. వాళ్ళ వైఫ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్లిప్ మీద నాకు ఏం కావాలి అనేది, ప్రతిరోజు కూరగాయలు కంటే కూరగాయలు ఏది కావాలంటే అది రాసుకుని వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆయన తీసుకొస్తా ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడా డబ్బులు తీసుకోవడం కానీ, నాకు ఇది కావాలని కానీ పేషెంట్స్ దగ్గర ఏది అడగకుండా ప్రొఫెషన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతో సాయంత్రం వాళ్ళ వైఫ్కి ఏం కావాలో అది రాస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ రోజు వాళ్ళ వైఫ్కి రాసేటప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, 25 సంవత్సరాలు, ఈ 20 సంవత్సరాలు వచ్చినాయి, 25 నుంచి 20 సంవత్సరాలు పెళ్లి చేయాలి, దీనికి ఇంత ఖర్చు అవుతుందని రాసింది. అతని దగ్గర ₹1 కూడా ఉండదు డాక్టర్కి. ఆ రూపాయి కూడా ఉండనప్పుడు ఆయన స్లిప్ తీసి చూశాడు, జేబులో పెట్టుకున్నాడు, వచ్చేసినప్పుడు ఒక అతను వస్తాడు ఆయన దగ్గరికి వచ్చి ఒక కవర్ ఇచ్చి, మీరు ఈ ప్రొఫెషన్ ఈ కవర్ ఉంచండి మీ దగ్గర అని చెప్పి చూస్తే వాళ్ళ వైఫ్ ఎంతైతే స్లిప్ మీద రాసిందో అంత డబ్బులు ఆ కవర్లో ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటి, ఆయన ఒక దగ్గరికి వచ్చినప్పుడు వైద్య రంగంలో తను డబ్బులు ఆశించకుండా, వాళ్ళు ఎంతో కాలంగా పిల్లలు లేకపోతే వాళ్ళకి ఒక పొట్లం ఇచ్చి, ఒక వైద్య రంగం దాని దగ్గర ఉన్న ఒక మెడిసిన్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళు చాలా హ్యాపీగా లైట్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళకి గుర్తొస్తుంది, అంటే ఆయన అప్పుడు ఎంత ఇస్తానో కూడా నాకు డబ్బులతో పని లేదు, మీరు ఇది తీసుకెళ్ళండి, మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి చాలు అని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళని పంపించేస్తాడు. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎన్నో వైద్యాలు చేసి వెళ్ళిపోయారు కదా, ఇది కూడా అట్లా కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడము, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండటము అవడం వల్ల వాళ్ళ పాప కూడా పెళ్ళిడికి వస్తుంది. అరే డాక్టర్ గారికి కూడా మనకి ఒక పాప ఉందన్నారు కదా, తనకి పెళ్ళిడికి వస్తుంటుంది, సరే మనం ఏం చేయలేదు,
వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేద్దాం, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే డాక్టరే కారణం అని చెప్పి ఆ పాపకి అవసరమైన అన్ని పెళ్లిదారికి ఆయన ఇచ్చారు. అంటే వెనకటి కాలంలో ఎలాంటి డాక్టర్లు చాలామంది ఉన్నారు. అంటే ఒక రూపాయి ఆశించకుండా చేయకుండా ఆ టైంకి భగవంతుడిని నమ్మి ఏ రోజుకి ఆ రోజు వృత్తిని దైవంగా పోల్చుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వెనకటి రోజుల్లో అంత మంచి వ్యక్తులు ఇప్పుడు లేరని కాదు, అట్లా ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇప్పుడు రోజులు ఏమైపోయింది, ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు ఏ వైద్యం చేద్దామన్నా కూడా ఫ్రీగా చేద్దామన్నా వాళ్ళకి కుదరదు. అలాంటప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే ఆ కవర్ అంటే భగవంతుడిని నమ్మి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్లిప్లో ఏదైతే రాసిందో అది మన దగ్గరికి వాళ్ళు ఏదో రూపాయన పంపించారు. అలాగే మనం ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు మన లైఫ్లో ఒక మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడం వల్ల భగవంతుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ ద్వారా మనం అనుకున్న ఆ వైద్య రంగంలో ఒక మంచి నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాకి, మనకి మనీ పరంగా కావచ్చు, టెన్షన్ లేకుండా కావచ్చు, మనం అనుకున్న అన్నది గ్రాస్పింగ్ చేయటానికి ఈ నెంబర్స్ మనకి సపోర్ట్ అవుతాయి. మనం హ్యాపీగా లీడ్ చేయడానికి, మన ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వడానికైనా, కొత్త వాళ్ళు ఏదైనా డాక్టర్స్ ప్రొఫెషన్లో వెళ్ళడానికి సపోర్ట్ చేసి బాగా చదివే వాళ్ళకి సపోర్ట్ అయ్యే వాళ్ళు చదువుకోవడానికి ఎంత కూడా ఆన్లైన్ స్టడీసే కదా ఇప్పుడు, ఆ రకంగా సపోర్ట్ అవ్వాలన్నా వాళ్ళు అనుకున్న రంగంలో మంచి సీట్స్ సంపాదించాలన్నా కూడా ఈ మొబైల్ నెంబర్ వాళ్ళకి సపోర్ట్ అవుతాయి. ఇక్కడ ఏదైతే నెంబర్లు ఉంటే మనం లాస్ట్ టైంలో చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడూ కూడా మొబైల్ నెంబర్లో ఈ ఫిల్లర్ నెంబర్స్ ఎప్పుడూ ఉండాలి. 1, 5, 6, 9 అనేది ఈ 10 అంకెల మొబైల్ నెంబర్లో ప్రతి దానికి కామన్గా ఈ ఫిల్లర్ నెంబర్లు ఉంటాయి. అదేవిధంగా ఈ డాక్టర్ ప్రొఫెషన్ వెళ్ళినప్పుడు 4, 6, 7 అనే మొబైల్ నెంబర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ ఈ నెంబర్లు ఉండటం వల్ల వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో డాక్టర్ ప్రొఫెషన్లో వాళ్ళు ఎదగలుగుతారు, వాళ్ళు అనుకున్న అన్ని రంగాల్లో సాధిస్తారు. ఎందుకు 4 అనేది డిసిప్లిన్ నెంబర్, డబ్బు బాగా ఆకర్షిస్తుంది, కుబేర్ నెంబర్ అంటాము. మన డేట్ ఆఫ్ బర్త్లో కనుక చాలామంది ఎంతో కష్టపడతారు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎక్కడైనా సరే ఈ 4 అనేది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిదీ కూడా చాలా కష్టపడి చదవాలి, ఎక్కువ టైం చదవాలి, డిసిప్లిన్గా ఉండాలి. ప్రతిదీ ఈరోజు పేషెంట్ వచ్చాడు నేను ఇప్పుడు చేయను తర్వాత ఎప్పుడో చూస్తానంటే కుదరదు కదా. అలా ఆ రకంగా మనకు ఉపయోగపడటానికి డిసిప్లిన్ మెయిన్. ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు బాగా సాధిస్తారు. అదేవిధంగా డబ్బులు కూడా బాగా వస్తాయి నెంబర్ ఉండటం వల్ల. అంటే ఓన్లీ వైద్య రంగంలోనేనా మేడం? ఎన్ని రంగంలో ఎవరికైనా కూడా 4 అనేది మనకి డిసిప్లిన్. అంటే బాగా చదువు, వైద్య రంగం అయినా, స్టడీ అయినా, స్పోర్ట్స్కి అయినా కానీ ఎవరికైనా కూడా వాళ్ళకి మనం ఎదగాలి, చెయ్యాలి, ముందుకెళ్ళాలంటే డిసిప్లిన్ చాలా అవసరం. డిసిప్లిన్ లేకపోతే ఏమీ చేయలేము. సో ఆ డిసిప్లిన్ ఉండాలి. మనం చదువుకున్న దానికంటే ఇవన్నీ చదువును ఆకర్షిస్తాయి. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళడానికి ప్రేరేపిస్తాయి. ఈ 6 అనేది కళలు. వైద్యం కూడా ఒక కళే కదా. ఆ వైద్యంలో 6 తేరాలంటే కూడా మనకి డబ్బులు రావాలన్నా, ఏదైనా కూడా పేదలకు వైద్యం చేయాలన్నా, వాళ్ళు ఫ్రీగా వైద్యం చేయాలన్నా కూడా వాళ్ళకి సఫిషియెంట్ ఇన్కమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు అనుకున్న అన్ని రంగాల్లో డబ్బులు రావాలి. ఆ మొబైల్ నెంబర్లో 6 అనేది చేర్చుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ కళలో కూడా 6 తీర్చగలుగుతారు. అంటే తెలివితేటలు లేకుండా నెంబర్ పెట్టుకుని నేను చదవకుండా ఉండి పెట్టుకుంటేనే కాదు, అది ఉండి దాంతోపాటు ఇవి సపోర్ట్ చేసుకుంటే మనకి అంత చేసినా రాంది ఈ ఒక్క దాంతో కూడా సపోర్ట్ అవుతుంది. దానివల్ల ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఎందుకంటే మన జీవితంలో మొబైల్ అనేది ఒక శ్వాసలాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి దాంట్లో మొబైల్ అనేది కామన్ అయిపోయింది. ఈ 7 నెంబర్ అంటే కేతువు. ఆ కేతు అనేది అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగోవాలన్నా చేయాలన్నా కూడా ఈ క్రియేటివిటీ ఉండాలి. అట్ ది సేమ్ టైం కేతు అనుగ్రహం ఉన్నప్పుడు మనకి తొందరగా కూడా మనం ఎలాంటి సర్జరీస్ అయినా కూడా సక్సెస్ అవటానికి చేయటానికి వైద్య రంగంలో బాగా అభివృద్ధి చెందాలంటే 7 నెంబర్ బాగా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే వాళ్ళ మొబైల్ నెంబర్లో 1569 అనే పిల్లల నెంబర్స్తో పాటు 4, 6, 7 నెంబర్ని జడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న వైద్య రంగంలో ఎవరైనా సరే చాలా ఈజీగా సక్సెస్ అవడానికి ఇది సపోర్ట్ అవుతుంది. ఎండింగ్లో అలా అని ఎండింగ్లో 4 అనేది కానీ 7 అనేది కానీ లేకుండా చూసుకోండి. జీరోస్ లేకుండా చూసుకోండి. లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ 3 to 1 అనే నెంబర్లు కూడా లేకుండా చూసుకోండి. ఎవరికైనా సరే మొబైల్ నెంబరు వాళ్ళ వీటన్నిటితో పాటుగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఏదైతే మీకు మ్యాచ్ అవుతుందో అలాంటి నెంబర్ తీసుకుంటే ఇంకా టోటల్ అనేది కూడా వాళ్ళకి అనుగుణంగా వచ్చిన నెంబర్లో తీసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, మనం ఇంతకుముందు లక్కీ నెంబర్స్ ఏ ఉండాలి, మొబైల్లో ఏ నెంబర్స్ ఉండకూడదు అనే విషయాలన్నింటిని తెలుసుకున్నాం. వైద్య రంగంలో కూడా మీరు సక్సెస్గా ఏదైనా సాధించాలనుకుంటే మీ లక్కీ నెంబర్స్ 467 అనేది వైద్య రంగంలో పర్టికులర్గా లక్కీ నెంబర్స్ అనమాట. సో మేడం చెప్పినట్టుగా మీరు ఆ మొబైల్లో ఆ నెంబర్స్ ఉండేలా చూసుకోండి. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మేడంని సంప్రదించండి.